నమస్తే. సుప్రభాతం అఫీషియల్ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా శతకోటి నమస్సులతో. వివాహ కార్యక్రమాలు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో వివాహంకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా మిగతా మతాల్లో చూసుకుంటే వాళ్ళకు కూడా అక్కడ ప్రాధాన్యం ఉంది. మన దాంట్లో మన హిందూ సాంప్రదాయాల్లో బంధువులందరూ కూడా రావడం ఒక గొప్ప కార్యక్రమంగా భావించి బ్రాహ్మణోత్తముడు నిర్ణయించిన సమయానికి వివాహం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. పూర్వకాలంలో ఉదయాత్పూర్వమే వివాహాలు జరిగేవి. 4:15 4:30 ఇవి ముహూర్తాలుగా నిర్ణయించేవారు. ఆ సమయానికి ఖచ్చితంగా వివాహం చేసేవాళ్ళు. అంటే బ్రాహ్మణుడు నిర్ణయించిన టైము జీలకర్ర బెల్లం పెట్టేటువంటిది సుముహూర్తం అంటారు దాన్ని. అది ప్రాధాన్యంగా అది ఒక కరెక్ట్ సమయానికి జరిగింది అంటే మిగతాది కాస్త ఆలస్యమైనా కూడా ఇబ్బంది లేదు. మరొకటి ఏంటంటే పూర్వ మన పెద్దవాళ్ళందరూ కూడా ఇంటి ముందే వివాహం చేసేవాళ్ళు. ఇంటి ముందే పందిరి వేసి పచ్చడి పందిరి, తర్వాత మెరుపులతో కూడినటువంటి పూలను వేసి, అంటే కొబ్బరి మట్టలు, అప్పుడు సహజంగా కొబ్బరి మట్టలు ఉంటే వాటిని ఒక గొప్పగా పందిరిగా అలంకరించి దానికి కాస్తంత వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు అలంకరణ చేసి అక్కడే జరిగేవి. 16వ పండుగ రోజు నల్లపూసలు కూర్చుకోవడం అనే సాంప్రదాయం ఉంటుంది. కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయికి నలుగురు ముత్తైదులు కూర్చొని ఆ పందిరికి నైవేద్యం సమర్పించి తదంగా ఆ మిగతా కార్యక్రమం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి కల్చరు ఫంక్షన్ హాల్. ఎంత దగ్గరి బంధువైనా సరే ఫంక్షన్ హాల్కు రావడం, మాట్లాడివ్వడం, వీలుంటే స్టేజ్ మీదకి ఎక్కి అక్షంతలు వేయడం, లేదంటే తాను ఎంత ఇవ్వాలనుకున్నాడో అంత అమౌంట్ను, ఆ డబ్బును కట్నం రూపంలో రాయించి భోజనం చేసి వెళ్ళిపోవడం. ఇది ఇప్పుడున్నటువంటి సాంప్రదాయం. ఎంత దగ్గరి బంధువైనా ఫంక్షన్ హాల్కే రావడం. ఏమున్నా ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ అత్యంత దగ్గరగా ఉండి, అత్తమామలే అనుకోండి, బావమరుదులే అనుకోండి, ఆడపిల్లలు వీళ్ళు మాత్రమే ముందుగా ఇంటికి వస్తారే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఫంక్షన్ హాల్కి వస్తున్నారు. సరే, ఈ రోజుల్లో వడ్డన చేయటం కష్టంగా మారింది కాబట్టి బఫ్ సిస్టమ్, దాన్ని బఫెలో సిస్టమ్ కూడా అనొచ్చు. ఎంచక్కా కూర్చొని నిమ్మలంగా తినేటువంటి భోజనం వేరు, నిలబడి చిప్పలు పట్టుకొని తినడం అది వేరు. అక్కడ తృప్తి అనేది ఉండదు. ఇక్కడ మాత్రమే కూర్చొని తింటేనే తృప్తి. వడ్డన చేసేవాళ్ళు కరువున్నారు, బంధువులకు కూడా ఓపికలు లేవు వడ్డన చేయడానికి. అందుకు ఒక 10 మంది వడ్డన దగ్గర బస్ సిస్టంలో ఉంటే 10,000 మందికైనా వడ్డించవచ్చు. అది కల్చరు ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అన్నీ ఆర్భాటంగానే ఉన్నాయి. అద్భుతమైన డెకరేషన్ ఉంటుంది. భోజనం చేసే దగ్గర ఆహార పదార్థాలు కూడా చాలా ఉంటాయి. కొందరు తినలేక ఉట్టి చూసి వెళ్ళిపోయేటువంటి పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ ఒక పక్కకు పెట్టుకుంటే బ్రాహ్మణోత్తముడు తారాబలాలు చూసి అమ్మాయికి అబ్బాయికి సరైన ముహూర్తంగా సిద్ధాంతులు ముందుగానే నిర్ణయించిన ముహూర్తంలో వీరికి సరి అయిందా కాదా అని బ్రాహ్మణుడు చూసి ఒక సమయం అంటూ కేటాయిస్తాడు. ఉదయం 8:30 కానివ్వండి, 9:45 కానివ్వండి, 10:55 కానివ్వండి, 12:55 సమయానికి మనం వివాహం చేస్తున్నామా? బ్రాహ్మడు నిర్ణయించిన సమయంలో సుముహూర్తం అవుతుందా? కాదు. కాకపోతే 10:35 10:45 దీన్ని మనం పక్కన పెట్టుకుంటే అభిజిత్ లగ్నం అనేది ఇంకొక నక్షత్రం ఉంది. ఇప్పుడు మామూలుగా రాసుల్లో 27 నక్షత్రాలు అనుకుంటాం. 27 నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి ఇలా నక్షత్రాలు ఉన్నాయి. 27 కాకుండా ఇంకొక నక్షత్రం కూడా ఉంది. అది అభిజిత్ లగ్నం.
ఈ అభిజిత్తు లగ్నంలో వివాహం జరిపించుకోవడం కనీసం అంటున్నాను 9:55కి చేయకున్నా కూడా మినిమం అభిజిత్తు లగ్నంలో సుముహూర్తం జరిపించుకుంటే అమ్మాయి అబ్బాయి నూతన వధూవరులు వాళ్ళకు గొప్పనైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు వివాహం చేసేది కూడా వాళ్ళ నూతన జంట కోసమే. మన అబ్బాయే కావచ్చు, మన అమ్మాయే కావచ్చు. ఇద్దరిని కలుపుతున్నామంటే ఒక సరైన ముహూర్తంలో కలుపుతున్నాం. మినిమం ఒక పద్ధతి ప్రకారం చూసుకుంటే అభిజిత్తు లగ్న సమయంలోనైనా మనము సుముహూర్తాన్ని కానివ్వడం వల్ల వారికి గొప్పనైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ అభిజిత్తు లగ్నం ఎందుకు వచ్చింది? అభిజిత్తు లగ్నానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? అసలు అభిజిత్తు లగ్నంకున్న గడువు, సమయం ఎంత గడువు? మనం ఒకసారి వాటి వివరాల్లోకి వెళ్దాం. అభిజిత్తు లగ్నం అంటే 11:45 నుంచి 12:30 వరకు ఉన్నదే అభిజిత్తు లగ్నం. 1 గంట, 2 గంటలు, 3 గంటలు అది అభిజిత్తు లగ్నం కిందికి రాదు. అభిజిత్తు లగ్నంలో శ్రీరామచంద్ర స్వామి జన్మించినటువంటిది అభిజిత్తు ముహూర్తంలో. రామ కళ్యాణం కూడా అభిజిత్తు లగ్నంలోనే జరిగింది. అదేవిధంగా దేవేంద్రుడు పట్టాభిషేకం కూడా అభిజిత్తు లగ్నంలోనే జరిగింది. దానికి ఉన్నటువంటి గొప్పనైన ప్రాధాన్యం. భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉన్న సమయంలో ఆయన ప్రాణత్యాగం కూడా అభిజిత్తు ముహూర్తంలోనే జరిగింది. కాబట్టి అభిజిత్తుకు చాలా ప్రాధాన్యం ఉంది. ప్రేక్షక దేవుళ్ళరా, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వివాహం చేయడం గొప్పే కావచ్చు, కానీ అదంతా కూడా పక్కన పెట్టితే బ్రాహ్మణోత్తముడు నిర్ణయించిన సమయానికి వివాహం చేయడం చాలా ముఖ్యం. నీ దగ్గర ఉన్న స్తోమత అందరికీ చూపించుకోవచ్చు. నేను ఇంత ఆర్భాటంగా చేస్తున్నాను, నా వెనకాల బ్లాక్ మనీ, కాకపోతే కష్టపడ్డ మనీ, డబ్బు ఉన్నది అని చెప్పుకోవడం అది ఒక పక్క అయితే, నీ పిల్లల యశోవృద్ధికి భవిష్యత్తులో ఆ దంపతులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి, సత్సంతానం కలగాలంటే మాత్రం నిర్ణయించిన ముహూర్తానికి వివాహం చేయడం చాలా విశేషం. అయితే అభిజిత్తు నక్షత్రం ఎందుకు వచ్చింది, ఆ లగ్నానికి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఇంతకుముందే అనుకున్నాం, 27 నక్షత్రాల పరిభ్రమణాన్ని బట్టి మనం ముహూర్తం నిర్ణయిస్తూ ఉంటాం. అభిజిత్ అనేది 28, మరొక నక్షత్రం 27 తర్వాత వచ్చేసింది. దీనికి దక్ష ప్రజాపతి ఆయనకు 27 మంది కుమార్తెలు. ఈ అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర కూడా వాళ్ళ కుమార్తెలు వీళ్ళు నక్షత్రాలు. అయితే వారికి వివాహం చేయాలి కదా. దక్ష ప్రజాపతి 27 మంది కన్యలను చంద్రుడితో వివాహం చేస్తాడు. చంద్రుడికి సరే నడుస్తూ ఉంది, కాలం నడుస్తూ ఉంది. ఆ తర్వాత ఏమైందంటే 27 మందిలో చంద్రుడు ఒక నక్షత్రం పైనే తన దృష్టి కేంద్రీకరించి వారు ఆ నక్షత్రంతోనే ఉంటారు. ముఖ్యంగా ఆ నక్షత్రం రోహిణి నక్షత్రం. ఆ రోహిణి నక్షత్రం మీద విపరీతమైన ప్రేమ, ఆ నక్షత్రం దగ్గరే ఉండడం, మిగతా నక్షత్రాలను నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఇలా జరుగుతూ ఉన్న సమయంలో ఓపిక నశించినటువంటి ఒక నక్షత్రం శ్రవణ నక్షత్రం. మిగతా వాళ్ళకు కూడా ఓపిక, వాళ్ళకు ఇబ్బందే ఉంది, బాధపడుతున్నారు, కానీ ఏమీ చేయలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఒక శ్రవణ నక్షత్రం మాత్రం ఓపిక నశించింది. అప్పుడు ఏం చేయాలి? వసంత ఋతువులో వస్తున్నటువంటి చంద్రుడు వసంత ఋతువులో శ్రవణ నక్షత్రం దగ్గరికి వస్తాడు. కాబట్టి ఆ రోజు తన ఛాయను అక్కడ పెట్టేసి తన తండ్రి దగ్గరికి, దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళాలి అన్న సంకల్పంతో శ్రవణ నక్షత్రం తన రూపురేఖలతో ఉన్నటువంటి మరొక ఛాయను అక్కడే నిలబెట్టేసి అక్కడనే ఏర్పాటు చేసి ఆమె దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళింది.
తన తండ్రి గారి దగ్గరికి. తన భర్త చేస్తున్నటువంటి పని. చంద్రుడు ఎవరిని పట్టించుకోకుండా ఉన్నాడు. ఒక నక్షత్రం రోహిణి నక్షత్రాన్ని మాత్రమే చూస్తున్నాడు. మా వైపు రావడం లేదు అని. అప్పుడు చంద్రుడిని పిలిపించి దక్ష ప్రజాపతి చివాట్లు పెడతాడు. అల్లుడనే గౌరవం ఉన్నప్పటికీ కూడా తన బిడ్డలందరినీ కూడా సమానంగా చూడాలి అని ఆయన కోరుతాడు. సరే, ఇది ఇక్కడికి వచ్చేసింది. ఈ అభిజిత్తు ముహూర్తం నిర్ణయం అనేది ఆ నక్షత్రం యొక్క యశస్సు అభిజిత్ లగ్నంలో ఛాయా రూపంలో ఉన్నది. ఇప్పుడు నవగ్రహాల్లో కూడా అంటాం మనం, అమృతం కోసం రాక్షసులు మారువేషంలో దేవతల దగ్గర నిలబడి కూర్చుంటారు. వాళ్ళకు కూడా ఒక చుక్క వచ్చేస్తుంది. మహావిష్ణువు దాన్ని గ్రహిస్తాడు, వాళ్ళని ఖండిస్తాడు. కానీ అమృతం పడ్డది కాబట్టి నవగ్రహాలతో పాటు రాహుకేతువులకు ఏ విధంగానైతే పూజ చేస్తున్నామో, ఇక్కడ కూడా 27 నక్షత్రాలు ఉన్నా కూడా శ్రవణ నక్షత్రం అనేది ఒక ఛాయ రూపంలో ఇంకొక నక్షత్రాన్ని అక్కడ ఏర్పాటు చేసింది కాబట్టి 28 నక్షత్రాలు అయ్యాయి. 28 నక్షత్రాలు అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. అభిజిత్ ముహూర్తమే ఛాయా రూపంలో ఉన్నటువంటి ఆ నక్షత్రానికి ఉన్నటువంటి విలువ. కాబట్టి వివాహం ఎంత గ్రాండ్గా చేసినా సరే కానీ బ్రాహ్మణుడు చెప్పిన ముహూర్తంలో చేయటం ఉత్తమం. అనివార్యమైనప్పుడు 11:45 నుంచి 12:30 లోపట సుముహూర్తం కానిచ్చుకుంటే మన పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. తర్వాత సంతానం కూడా అవుతుంది. వాళ్ళు కూడా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. కాబట్టి ప్రేక్షక దేవుళ్ళారా, ఈరోజు నుంచైనా ముహూర్త నిర్ణయంలో చివరి అంకంగా మనకు సమయాన్ని కేటాయించుకుంటే 8వ భాగం, ఒక దినచర్యలో 8వ భాగాన్ని అభిజిత్ ముహూర్తంగా నిర్ణయిస్తారు పెద్దలు, సిద్ధాంతులు. మనము చేతిలో ఫోన్లు, చేతికి వాచ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి అనుమానంగా మనం పరికించి చూస్తుంటాం సమయం ఎంత అయింది అని. కానీ మన పెద్దవాళ్ళు సాయంత్రం వేళ, రాత్రి వేళ నక్షత్రాలను చూసి సమయంగా భావించుకొని వ్యవసాయ భూముల్లోకి వెళ్ళేవాళ్ళు. లేకుంటే ఏదైనా ఊరికి వెళ్ళాలనుకున్నా కూడా బయలుదేరేవాళ్ళు. ఆ సమయానికి కరెక్ట్గా సమయం వాళ్ళు నిర్ణయించుకునేవాళ్ళు నక్షత్రాన్ని బట్టి. ఆ తర్వాత గ్రహణ సమయంలో కూడా మనకు అందరికీ తెలుసు, గ్రహణ సమయంలో ఒక తాంబాడంలో నీళ్లు పోసి మనము రోకల్ బండ నిలబెట్టితే గ్రహణంలో అది నిల్చుంటుంది, గ్రహణం వెళ్ళగానే పడిపోతుంది. ఇది ప్రత్యక్ష సాక్ష్యంగా మనం అందరం చూసాం. ప్రయోగాలు కూడా జరిగాయి, అట్లా చేశారు. అయితే ఇంకొక విశేషం ఏంటంటే, పూర్వకాలంలో మనకు సమయాన్ని నిర్ణయించేటువంటి, సమయం తెలిపేటువంటి సాధకాలు లేవు కాబట్టి వారు ఒక గడ్డపార భూమిపైన పెట్టేవాళ్ళు నిలువుగా. ఎప్పుడైతే గడ్డపార నీడ మాయమవుతుందో అది అభిజిత్ ముహూర్తంగా నిర్ణయించుకునేవాళ్ళు. ఎంత గొప్ప చూడండి. 12 గంటలకు మనము మిట్ట మధ్యాహ్నం అంటాం, మనం నడినెత్తిలో సూర్యుడు ఉన్నాడు. అప్పుడు మన నీడ, ఏది నీడ కూడా కనిపించదు, కరెక్ట్గా నెత్తి మీద ఉంటాడు కాబట్టి. గడ్డపారను వాళ్ళు ప్రమాణంగా తీసుకున్నారు కాబట్టి దాన్ని గడ్డ పలుగు ముహూర్తంగా కూడా నిర్ణయించుకునేవారు. గడ్డ పలుగు ముహూర్తంగా చాలా గొప్పనైనటువంటి ముహూర్తం. కాబట్టి ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా అభిజిత్ లగ్నానికే ప్రాధాన్యం ఇవ్వండి. కాబట్టి 11:45 నుంచి 12:30 లోపట సుముహూర్తం కానిచ్చుకుంటేనే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. కానీ మన డాంబికానికి, వాటికి ఈ ముహూర్తాలను అంటగట్టితే మన పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. అందుకు ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి మీరు సుముహూర్తం కావాలని ప్రయత్నం చేయండి. కానీ ఆర్డర్ ఇస్తున్నారు ఈ రోజుల్లో. మనం ఒక ఫోన్ కాల్ కొడితే చాలు, మనం అనుకున్నటువంటి పదార్థాలన్నీ ఫంక్షన్ హాల్కి వస్తాయి. కానీ ముహూర్తం అనేది రాదు. కాబట్టి ఆ ముహూర్తానికి వివాహాలు చేయించడం, దాని ద్వారా పిల్లల భవిష్యత్తును మనం ప్రశ్నార్థకంగా కాకుండా ఒక మంచి ఉన్నత స్థితికి చేరే విధంగా తయారు చేసుకోవచ్చు.
సర్వే జనా సుఖినో భవంతు.